शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనీశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు పూర్ణ శుభుడు, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము 12 రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజుమార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఇన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చర రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుహు అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే బుధ శుక్ర రవిలు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 3 గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు కనుక
వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్ధము అంటే 45 రోజులు, నెలన్నర అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురుర్ద్వాదశ మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. 30 మాసం శనైశ్చరః, 30 నెలలు, 30 నెలలు శనైశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనైశ్చరుడు సంచరిస్తాడు కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనీశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే సంవత్సరన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూయించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూయిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో. రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుతుంటుంది. అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమిపైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనుకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనుకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 రోజున వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్రత్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో.
అంటే ఇక్కడ చూడండి 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ అంటే రుజుమార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి? అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం? కుజస్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజస్తంభనము ఈ 2 రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజస్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కుజస్తంభనం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. అంగారకుడు మిథున రాశిలో 26 ఆగస్టు నుండి 20 అక్టోబర్ వరకు సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఇక్కడ మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 72 రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సమయంలో మిథున రాశిలో ఉంటున్నాడు. మిథున రాశిలో సంచారము వృషభ రాశి జాతకులకు ఎలా ఉంటుంది అంటే వృషభ రాశి వారికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో ఉండడం అనేది 2వ స్థానం అవుతుంది వృషభ రాశి వారికి. కాబట్టి వృషభ రాశిలో అంగారకుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంటుంది కనుక అంగారకుడికి మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలపై మనస్సు నిలుపుదాం. ఇప్పుడు అంగారకుడు 2వ స్థానంలో ఉంటున్నాడు. పంచమ, అష్టమ భాగ్యస్థానాలను చూస్తున్నాడు అక్కడ ఉండి. అంటే 2వ స్థానం ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానం కాబట్టి ముఖ్యంగా ఈ విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. అంటే రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, వృధా ఖర్చు కావడము, అనవసరమైనటువంటి విషయాలకు మనము ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడము, తర్వాత తగాదాలలో మనము ఇన్వాల్వ్ కావడము, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం మూలకంగా కొన్ని మనపైకి ఆపాదించబడతాయి. అంటే మనకు ఆ విషయంతో ఏమీ సంబంధం ఉండదు, కానీ మనం ఏంటంటే అందులో అనవసరంగా తలదూర్చడం మూలకంగా అవి మనపైన పడతాయి. దాంతో కొంత మనకు ఇబ్బందులు. అంటే ఉదాహరణకి మనం వేరే వాళ్ళకి సాక్ష్యంగా కానీ, లేదా ఇంకా ఇప్పుడు చిట్టీలు లేపుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అనవసరంగా మనము విట్నెస్ ఇస్తాం, వాడు డబ్బులు కట్టడు, తద్వారా మనకేమవుతుంది, ఆ భారం మన పైన పడుతుంది. ఇలాంటిది ఉదాహరణకి నేను ఇది చెప్పాను. ఇలాంటివి మీకు ఆపాదించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్లకు సాక్ష్యం కానీ విట్నెస్ కానీ ఇచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు ఇబ్బందులు వస్తాయి. అనవసరమైనటువంటి
విమర్శలకు మీరు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదో మాట్లాడుతుంటారు, దాన్ని వేరే వాళ్ళకి ఇంకో రకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే మీ పైన శత్రుత్వం క్రియేట్ చేయడానికి మీరు అన్నది వేరే రకంగా వాడు ఎక్స్ప్లెయిన్ చేయడం మూలకంగా మీకు మనస్పర్ధలు, కలహాలు, కుటుంబంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడాను తలెత్తుతాయి. ఇకపోతే వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే కొంత మీరు శ్రద్ధ కనపరచాలి. అంటే విద్యా వ్యాసంగం పైన మీరు శ్రద్ధ కనపరచాలి. అంటే మీరు శ్రద్ధతో చదివితేనే మీకు ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఈ అంగారకుడి మూలకంగా కొంత ఇబ్బంది కలుగుతుంది. అశ్రద్ధ అనేటువంటిది మీ లోపల ఆవహించే అవకాశం ఉంది. కాబట్టి చదువుకునేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోండి. కొత్తగా వివాహమై సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే కూడాను కొంత మీరు జాగ్రత్తగా, అంటే తొందరపడకుండా ఆరోగ్య విషయంలో మీరు కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయము. ఇక కొన్ని ఆకస్మికంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఊహించకుండా కొన్ని పనులు ముందుకు వస్తాయి, కొన్ని ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో కూడాను మనం ఊహించం. అంటే మనం పని చేస్తూ వెళ్తుంటాము, మంచి పనులే చేస్తుంటాము, కానీ వేరేవాడు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటాడు. మనం దాన్ని ఊహించం. అలాంటివి ఘటనలు కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఏవైతే మనకు తల్లిదండ్రుల మూలకంగా సంక్రమించేటువంటి ఆస్తులు కానివ్వండి, వ్యవహారం కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఇలాంటి వాటిపైన కొంత ఈ అంగారకుడి యొక్క ప్రభావం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అన్నదమ్ముల మధ్యన భూతగాదాలు కానివ్వండి, తర్వాత తల్లిదండ్రుల మూలకంగా మీకు సంక్రమించేటువంటి ఏదైనా ఆస్తిపరమైనటువంటి డబ్బులు, వ్యవహారము, నగలు ఇలాంటివి కొంత ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక చదువు కొరకై విదేశీ ప్రయాణాలకి ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు, వాళ్లకు కొంత కలిసి వస్తుంది. కనుక అంగారకుడి విషయం లోపల ఈ సమయంలో నేను చెప్పినటువంటి సమయం మళ్ళీ ఒక మారు చెప్తాను. 26 ఆగస్టు నుండి 20 అక్టోబర్ వరకు, మళ్ళీ 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలమైనటువంటి ప్రభావము ఉంటుంది. కాబట్టి ఈ సమయం లోపల మీరు కొంత ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఇక దీని తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది ఎప్పుడు జరుగుతుంది? 20 అక్టోబర్ నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సమయం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. అంటే మొదలు 91 రోజులు, దాని తర్వాత 64 రోజులు, కలిపి 155 రోజులు కర్కాటక రాశిలో స్తంభనమై ఉంటున్నాడు. అయితే ఈ కర్కాటక రాశి సంచారం ఎలా ఉంటుంది వృషభ రాశి వారికి అంటే, తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట. వృషభ రాశి వారికి 3వ స్థానం అవుతుంది. ఇది బాగా కలిసి వస్తుంది. చాలా విషయాల్లో మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. 3వ స్థానంలో అంగారకుడు మనకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రత్యేకంగా ఏ విషయాలలో మనకు మంచి చేస్తాడు అని అంటే, ముఖ్యంగా అన్నదమ్ములతో మీకు మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. అన్యోన్యత, స్నేహ వాతావరణము, ప్రేమ, వాత్సల్యము ఇవన్నీ కూడాను అన్నదమ్ముల మధ్యన ఏర్పడుతుంది. అంటే మీకు ఇంతకు ముందు ఉన్నటువంటి వైషమ్యాలన్నీ దూరం అవుతాయి. మీరు కొంత సాహసించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు సాహసించి నిర్ణయాలు తీసుకున్నా, తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా కూడాను ఆ గ్రహస్థితి మూలకంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దాని తర్వాత మళ్ళీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను దూరం అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు, ఆహార నియమాలను పాటిస్తారు. మీకు వృత్తిపరంగా వర్క్ లోడ్ ఉంది, వర్క్ చాలా బర్డెన్గా ఉంటుంది.
అయినప్పటికీ మీరు ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యంపై మీ మనసు నిలుపుతారు కనుక ఆరోగ్యం బాగా ఉంటుంది. రుణ బాధ నుండి విముక్తులవుతారు. పూర్వం చేసినటువంటి అప్పులు కానివ్వండి, రావాల్సినటువంటి అప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సమయం లోపల. అది చాలా పాజిటివ్ పాయింట్. అంటే మనము ఎంతో ఎఫర్ట్స్ పెడతాము ఒక పని జరగడానికి. మనకు తెలిసిన మేర మనకు ఉన్నటువంటి ఆలోచన, విచక్షణ, అనుభవం ఇవన్నీ కూడాను జోడించి ఒక విషయంపై మనసు నిలుపుతాము, తద్వారా పనులు చేస్తాం. అయినప్పటికీ ఏదో ఒక చోట మనకు లోటు అనేది కనబడుతుంది. అదే భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. ఈ సమయం లోపల ఈ వృషభ రాశి వారికి ఆ అంగారకుడి రూపంలో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. చేసేటువంటి పనులపైన కూడాను మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంటే ఉద్యోగస్తులకు ఈ సమయంలో మంచి జరుగుతుంది. అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైన నిర్ణయాలుగా ఉండడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ విధమైనటువంటి శుభ ఫలితాలు ఈ సమయంలో మీకు ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని నేను చెప్పినటువంటి ఈ కాల వ్యవధి ఏదైతే ఉందో అది చూసుకొని మీరు తద్వారా కొంత మీ ప్రోగ్రామ్స్ మీరు చేసేటువంటి పనులపై మనస్సు నిలిపి మీరు చేసినట్టయితే ఇంకా సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రథమంలో మీకు అంగారకుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఇది కొంత ప్రతికూలం. ఆ సమయం లోపల మీరు అంగారకుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. ఏం చేయాలి? అంగారకుడి ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. అంగారకుడికి సంబంధించినటువంటి స్తోత్ర పఠన చేయండి. తర్వాత మూలమంత్రాన్ని జపించండి. ఇది చేసినట్టయితే వృషభ రాశి వారికి కుజస్తంభన మూలకంగా చాలా మట్టుకు మంచి జరిగే అవకాశాలే ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభం. 10 నిమిషాలు.